మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలోని ఇద్దరు నిందితులను సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏ మునితుకారం ప్రధాన అనుచరుడు వి మాధవరెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. పనపాకం టోల్ ప్లాజా వద్ద టీ తాగేందుకు వచ్చిన క్రమంలో అరెస్టు చేశారు. అనంతరం తిరుపతి సిఐడి కార్యాలయానికి తరలించారు. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలోని ఇద్దరు నిందితులను సిఐడి పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏ మునితుకారం ప్రధాన అనుచరుడు వి మాధవరెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. పనపాకం టోల్ ప్లాజా వద్ద టీ తాగేందుకు వచ్చిన క్రమంలో అరెస్టు చేశారు. అనంతరం తిరుపతి సిఐడి కార్యాలయానికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ, రైట్. ఏదైతే మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుందని నేను చెప్పుకోవాలి. మొత్తం మీద ఈ కేసులో పలువురిని గతంలోనే అరెస్టు చేసిన సందర్భంలో ముఖ్యంగా ఏదైతే పెద్దిరెడ్డి అనుచరుడుగా చెప్పుకుంటున్న మాధవరెడ్డి, అలాగే పెద్దిరెడ్డికి సంబంధించిన పిఏ ముని తుకారాములను కూడా ఈ రోజు సిఐడి అధికారులు డిఎస్పీ ఆధ్వర్యంలో కూడా ఏదైతే చంద్రగిరి టోల్ ప్లాజా వద్ద వీరిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్న ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా తిరుపతి సిఐడి డిఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో కూడా వీరిద్దరిని కూడా అరెస్టు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. వీరిని అక్కడ నుంచి కూడా నేరుగా సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ విచారించే పరిస్థితులు కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మదనపల్లె ఆర్టీఓ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసుకు సంబంధించి ప్రధాన నిందితులుగా ఉన్న ముని తుకారాము అలాగే మాధవరెడ్డిలను కూడా సిఐడి అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిణామం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన పరిస్థితి అయితే ఉంది. అప్పట్లో ఏదైతే ఫైల్స్ దగ్ధానికి సంబంధించిన కేసులో ప్రధాన నిందితులుగా వీరిని భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ ఫైల్స్ దగ్ధం కేసులో అంటే ల్యాండ్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా పూర్తిగా అప్పుడు దగ్ధం చేసిన ఘటన అప్పుడు సంచలనం రేపింది. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక విచారణ కమిటీ కూడా వేసి అక్కడ విచారణ కూడా జరిపిన పరిస్థితి. ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అసలు అంత రాత్రి సమయంలో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, ఈ కోణంలో సిసోడియా ఆధ్వర్యంలో కూడా విచారణ కమిటీ జరిగిన పరిస్థితి. అక్కడ ఏదైతే గతంలో జరిగిన అవకతవకల మీద అంతా కూడా ప్రభుత్వం ఒక నివేదిక కూడా తయారు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద సంబంధించి సిఐడి అధికారులు లోతుగా విచారణ జరిపిస్తున్న క్రమంలోనే ఎవరైతే ముని తుకారాం కావచ్చు, మాధవరెడ్డిలు వీరిద్దరు కూడా పరారీలో ఉన్న పరిస్థితి. కానీ తాజాగా ఈ రోజు వారు చంద్రగిరి ప్రాంతంలో ఉన్న టోల్ ప్లాజా వద్దకు చేరుకొని అక్కడ టీ సేవిస్తున్న సమయంలోనే సిఐడి అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. వీరిని నేరుగా డిఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో కూడా సిఐడి కార్యాలయానికి తరలించి అక్కడ విచారణ అయితే జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు కూడా పోలీసు దీనికి సంబంధించి సిఐడి అధికారులు మీడియాకి వివరించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి వీరిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం సిఐడి కార్యాలయానికి తరలించి అక్కడ విచారణ అయితే జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీవాణి. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమణ.